హలో అందరికీ వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. అందరూ ఎలా అందరూ మీ ఎంత బాగున్నారు అనుకుంటాను. సో మా ఇంట్లో మా హస్బెండ్ స్వామి వచ్చేసి అయ్యప్ప స్వామి మాల వేశారనమాట. అందుకని చెప్పి నేను ఈ 40 డేస్ వచ్చేసి ఎలాంటి ఎగ్ కేక్స్ కూడా తీసుకోను. అన్నీ కూడా ఎగ్లెస్సే కాబట్టి మనకి ట్రయల్ చేయడానికి అయినా సరే, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయడానికి అయినా సరే ఇది బెస్ట్ టైం అని చెప్పేసి నేను ఒక 2-3 రెసిపీస్ అయితే ట్రై చేశాను అనమాట. వాటిల్లో ఒకటి కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడున్న రెసిపీ కంటే. అది చాక్లెట్ది ఆల్రెడీ మనం చూసాము ఇంతకుముందు. సో ఇప్పుడు చేసేది వచ్చేసి వనిలా స్పాంజ్ కేక్. ఈ స్పాంజ్ కేక్లో నేను చేసిన చేంజెస్ ఏమేమి ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోని చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది మిస్ అయిపోతారు. సో కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి. నా కంటెంట్ నచ్చింటే కనుక వెంటనే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి హోమ్ బేకరీ బిజినెస్ గురించి అండ్ కేక్స్ గురించి. సో ప్లీజ్ చెక్అవుట్. ఇది మా హాస్విక. ఈరోజు స్కూల్ లేదనమాట, అందుకే ఈ యథవేషాలన్నీ వేస్తుంది. సే హాయ్. హాయ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. ఫస్ట్ ఒక బిగ్ సైజ్ బౌల్ ఒకటి తీసుకుందాం. ఇందులోకి నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేయండి. ఇక్కడ నేను 3/4 కప్ తీసుకుంటున్నాను. మీరు 1 కప్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను 3/4 కప్ ఆఫ్ కర్డ్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 1 కప్ కర్డ్ తీసుకుంటే మీరు 1/4 కప్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో టోటల్గా కర్డ్ అండ్ వాటర్ రెండు కలిపి 1 కప్ ప్లస్ 1/4 కప్ ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్ ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి, చెప్తాను. ఓకేనా? ఇందులో నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. 3/4 టీ స్పూన్ వేసుకొని బాగా బలూన్ విస్కర్తో విస్క్ చేసుకోవాలి. ఒక బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి రెండు కలిసి. సో ఆ బబుల్స్ వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఇందులో మొత్తం వచ్చేసి 1.5 కప్ ఫ్లోర్ తీసుకోవాలి. ఏ ఫ్లోర్ అయినా పర్లేదు, మైదా, గోధుమ మీ ఇష్టము, బ్రెడ్ ఫ్లోర్ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ అనమాట. సో రెండు కూడా మెజరింగ్ అనేది కరెక్ట్గా తీసుకోండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది కొంచెం అటు ఇటు అయినా రెసిపీ చేంజ్ అయిపోతుంది. 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇదే అనమాట కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్. మన పాత రెసిపీస్లో ఇది ఉండదు కార్న్ఫ్లోర్ అనేది. ఎందుకు అంటే కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తే మన ఆ బ్రెడ్ క్రమ్స్ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అందుకోసమే యాడ్ చేస్తాము. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనం బాగా మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మీరు చాక్లెట్ వర్షన్లో వెళ్తే మైదా ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్స్ తీసేసి ఆ ప్లేస్లో మీరు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న కర్డ్లో మనము 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. తర్వాత 1 కప్ వచ్చేసి పౌడర్డ్ షుగర్ని బాగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలన్నమాట. కర్డ్ అండ్ షుగర్ ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచిది మనకి. ఎక్కడ కూడా క్రిస్టల్స్ లేకుండా చూసుకోండి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తర్వాత మనం ఇందులోకి రీఫైన్డ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాము. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ ఈజ్ యోర్స్. సో హాఫ్ కప్ వరకు పడుతుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చెక్అవుట్ చేయండి. బలూన్ విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కడ కూడా తేలకూడదు. మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు కంపల్సరీ మిక్స్ చేయాలి. సో వన్స్ మిక్స్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు డ్రై మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని
బ్యాచెస్ వైజ్ కొద్దిగా మనం ఇక్కడ కలుపుకోవాలన్నమాట ఈ స్టేజ్లో. సో మిక్స్ చేసుకుంటున్నప్పుడు బలూన్ విస్కర్తో మీరు ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళండి, అటు ఇటు తిప్పద్దు. కట్ అండ్ ఫోల్డ్ అయినా పర్లేదు, రెగ్యులర్గా రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ రెగ్యులర్గా రొటేట్ చేసుకున్నా పర్లేదు. సో ఏదైనా కానీ మీరు మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనము ఈ రెసిపీ వచ్చేసి 1 kg కేక్కి కాబట్టి మనము 7 inch కేక్ టిన్ అనేది యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఎగ్లెస్ కాబట్టి. సో ఇప్పుడు బ్యాటర్ మొత్తం కూడా లోపల పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని టిన్ అంతా ఒకసారి బటర్తో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని బ్యాటర్ని నింపేసుకోండి. సో బ్యాటర్ నింపేసుకున్న తర్వాత ఒక 2 times ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి. ఓవెన్లో అయితే మీరు 170 degreesలో ఒక 40 minutes వరకు బేక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత తీసి టూత్పిక్తో చెక్ చేసుకొని మీరు దించేసుకోవచ్చు. అదే స్టవ్లో అయితే ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ఈలోగా చూడండి, మా చిట్టి తల్లి నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇంకో పెద్ద పనే పెడుతుంది ఇక్కడ నాకు. సో స్టవ్లో అయితే మనం ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి, ఇలాంటిది ఏదైనా సరే, లేకపోతే కుక్కర్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా సరే లోపల ఇలా ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలన్నమాట. దాని మీద మనం కేక్ టిన్ అనేది పెడతాము. ఇంకా దాని తర్వాత మనము ప్రీ హీట్ అనేది ఒక 10 minutes పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి మొత్తం మూత క్లోజ్ చేసుకొని మీరు ఒక ప్రీ హీట్ అనేది చేసుకోండి. ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆ కేక్ టిన్ ఏదైతే ఉందో అది లోపల పెడతాం అనమాట. ఎందుకు ఈ ప్రీ హీట్ అని అంటే, మనం కేక్ బేక్ చేసేటప్పటి నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు ఒకటే టెంపరేచర్ ఉండాలి. సో అందుకే మనం ముందుగానే వెయిట్ చేసుకొని లోపల పెట్టేస్తాం. అండ్ గాలి పోకుండా పైన వెయిట్ ఏదన్నా పెట్టండి మూత వేసేసిన తర్వాత. సో దట్ ఏంటి, వేపర్ ఏంటి బయటకు వెళ్ళకుండా ఆ ఆవిరిలోనే లోపల మొత్తం బేక్ అయిపోతుంది. ఒక 35-40 minutesకి అట్లాగా మీకు మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మీరు మూత తీసి చెక్ చేయండి, టూత్పిక్తో ఒకసారి ఇన్సర్ట్ చేసుకొని చూడండి. మంచిగా బేక్ అయిపోతే ఓకే, లేదు లైట్గా పిండి అంటుకొని ఉంది అనుకోండి, ఒక 10 minutes అలానే ఉంచేయండి. మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఒక 10 minutes మళ్ళీ బేక్ చేసుకొని ఆ తర్వాత తీసి చెక్ చేయండి. సో ఎప్పుడైనా సరే టూత్పిక్ అనేది లాస్ట్లోనే చేయాలి, మధ్యలోనే ఇన్సర్ట్ చేయొద్దు. సో అట్లీస్ట్ ఒక 30-35 minutes పడుతుంది బేక్ అవ్వడానికి ఈ స్పాంజ్ కేక్ అయితే. సో కంప్లీట్ అయిన తర్వాత రిమూవ్ చేసుకొని బయట పెట్టేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఒక 15 minutes తర్వాత డీమోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారా స్పాంజ్ ఎంత బాగా వచ్చిందో. సో ఇది అప్డేటెడ్ వర్షన్లో ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పాత రెసిపీస్ ఏమి చేయకుండా ఈ రెసిపీని ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ముందు రెసిపీ కంటే ఇది చాలా బాగుంది. అండ్ ఆ స్లైసింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి, ఆ టెక్స్చర్ కూడా బాగుంది. అండ్ మన షుగర్ సిరప్ పోసిన వెంటనే అది వితిన్ సెకండ్స్లో మంచిగా పీల్చుకుంటుంది అనమాట. సో ఈ టెక్స్చర్ నాకు నచ్చింది కాబట్టి ఈ వీడియోని మీ దాకా తీసుకొస్తున్నాను. ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నందుకు ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి, ఓకేనా. సో ఇది వచ్చేసి వైట్ ఫారెస్ట్ కేక్ అనమాట. సింపుల్ డిజైన్లో చేసి ఇవ్వమని చెప్పి అడిగారు కస్టమరు. సో ఎక్కువగా నేనేమి డిజైనింగ్ థీమ్ చేయట్లేదు. సో జనరల్గా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వైట్ ఫారెస్ట్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అది చూపిస్తాను ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ రైజ్ అయితే నన్ను వెంటనే అడగచ్చు. ఇప్పుడు కేక్ అసెంబ్లీ అనేది చేద్దాము. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మనము ఈ విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకుంటాము. దీని తర్వాత మనము ఇలా క్రమ్స్ ఏవో ఉంటాయి వైట్
కాంపౌండ్ని మీరు క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా గ్రేటర్, దాన్ని యూజ్ చేసుకొని తురుముకొని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు మంచిగా క్రమ్స్ అనేటివి అయిపోతుంది అనమాట. తర్వాత మిల్క్ మేడ్ అలా అప్లై చేసేసుకోవాలి టాపింగ్స్కి, మధ్యలో ఫిల్లింగ్స్కి. అండ్ తర్వాత నెక్స్ట్ లేయర్ సేమ్ ప్రాసెస్ ఇది కంటిన్యూ అవుతుంది. విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లేదా విప్పింగ్ క్రీమ్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ పైన ఇస్తున్నాను, ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. మన ఛానల్లో రీసెంట్గా A to Z అబౌట్ విప్పింగ్ క్రీమ్ అనే టాపిక్ గురించి చెప్పున్నాను. సో ఒక్కసారి విజిట్ చేసి మీరు వీడియోని చూసి నేర్చుకోండి, ఓకేనా. తర్వాత మనం ఇప్పుడు క్రమ్ కోటింగ్ అయితే చేస్తున్నాం కేక్కి. ఈ క్రమ్ కోటింగ్ అంతా మంచిగా స్క్రాప్ చేసుకొని ఒక 80% షార్ప్ ఎడ్జ్ తీసుకొని వచ్చినట్లయితే మనము నెక్స్ట్ డిజైనింగ్ చేసుకున్నప్పుడు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఒక 1/2 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈ ఫైనల్ ఫినిషింగ్ కూడా సేమ్ అంతే. ఓవరాల్ ద కేక్ చుట్టూరు టాప్ సైడ్ అంతా కూడా ఫస్ట్ క్రీమ్ అప్లై చేసుకుంటాను రఫ్లీ. ఆ తర్వాత స్క్రాపర్ అండ్ ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసుకొని నేను సైడ్స్ అండ్ టాప్ సైడ్ మంచిగా షేప్ తీసుకొని వస్తాను అనమాట. పెద్ద ట్రిక్ ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా ఆటోమేటిక్గా నాలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మీరు చేసిన కేక్స్ అన్నిటినీ నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి. నేను చెక్ చేసి వితిన్ 3 months మీరు కంటిన్యూస్గా బేకింగ్ చేస్తున్నట్లయితే మీరు కూడా నాలాగా హోమ్ బేకరీ బిజినెస్ పెట్టుకోవడానికి నా తరఫు నుంచి కేక్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నాను అనమాట స్టూడెంట్స్కి యూట్యూబ్లో. సో మీరు కూడా ట్రై చేసిన కేక్స్ పిక్చర్స్ అన్నిటినీ నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి. ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్అవుట్ చేసుకోండి. N1 నాజిల్ యూస్ చేసి నేను సింపుల్గా ఈ డిజైన్ అయితే చేశాను అనమాట. మళ్ళీ నాజిల్ నంబర్ ఏంటి అని అడిగారు. సో N1 ఆర్ M1 ఏదైనా తీసుకోండి, సేమ్ డిజైన్ వస్తుంది. చెర్రీస్ అన్నీ పెట్టేసి టాప్ సైడ్ కొన్ని క్రమ్స్ అన్నీ కూడా స్ప్రింకిల్ చేసేసుకొని కంప్లీట్ చేసేసాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.